అన్యమతస్తులొస్తే డిక్లరేషన్ ఇవ్వాలని బోర్డులు నిన్న తిరుమలలో పెట్టారని అన్నారు అంబటి రాంబాబు. జగన్ పర్యటన రద్దు అవగానే బోర్డులు తీసేశారని ఆరోపించారు. జగన్ పై కూటమి ప్రభుత్వం కుట్రతోనే ఇదంతా చేస్తోందన్నారు అంబటి రాంబాబు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ తిరుమల దర్శనానికి వెళ్లారని, అప్పుడు గుర్తుకురాని మతాలు ఇప్పుడెలా గుర్తుకొస్తున్నాయని ప్రశ్నించారు అంబటి. మీద కొన్ని బోర్డులు పెట్టారు. ఏమని? అన్యమతస్తులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి అని. నిన్న ఎందుకు పెట్టారు? మళ్ళీ నిన్న సాయంత్రం ఎందుకు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పెట్టారు కదా. అన్యమతస్తులు చాలా మంది వస్తారు, వాళ్ళందరూ డిక్లరేషన్ ఇవ్వాలని పెట్టాలి కదా. మళ్ళీ ఎందుకు తీశారు? జగన్మోహన్ రెడ్డి గారు రద్దు అయింది ప్రకటన అనగానే తీశారా? పెట్టాలి కదా. ఇది కుట్ర. పోలీస్ వ్యవస్థ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, చివరికి జనసేన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం. కొండ మీద ఏ విధమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి 100 రోజుల్లో ఏ మాత్రము కూడా సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా మరి కేవలం ప్రజలు దాన్ని చర్చించుకుంటారనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక అంశంగా అపవిత్రం అని చెప్పి ఈరోజు రకరకాల మాటలతో ప్రజల్లో లేనిపోనివి రకరకాల అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు.